Yeah, hi friends. Good evening. So yesterday మనము అజ్యూర్ డేటా ఇంజనీర్ డెమో సెషన్ ఒకటి జరిగిందండి. సో కొంచెం లెంతీ క్లాస్ వల్ల నేను ఇంట్రడక్షన్ చేసుకోలేకపోయాను. మీ ఇంట్రడక్షన్ కూడా చేసుకోలేకపోయాము yesterday. సో మై సెల్ఫ్ రాజేష్ అండి. సో ఐ హావ్ 20 years experience. సో 20 years experience not only on IT, multiple platform. ఓకే. సో ఎస్పెషల్లీ ఐటీ మీద 11 years ఉందండి. సో ఈ 11 ఇయర్స్ కూడా నేను ఈ 11 ఇయర్స్ కూడా ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఆ క్లౌడ్ మీదనే వర్క్ చేస్తున్నాను. సో వన్ ఆఫ్ ద ఎంఎన్సి కంపెనీలో చేస్తున్నాను. సో ఆ కంపెనీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఫైన్. నా నా డీటెయిల్స్ అయితే బేసిక్ అది. సో మీరు వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, వర్క్ చేయని వాళ్ళు ఉండొచ్చు. సో మీ ఇంట్రడక్షన్ కూడా జస్ట్ త్వరగా ఒక 1 మినిట్ 2 మినిట్స్లో చెప్పేసుకుంటే అయిపోతుందండి. జస్ట్ వర్క్ ఏంటి, ఏం చేస్తున్నారు, వన్ బై వన్. నో ప్రాబ్లం సార్, ఫాస్ట్గా. Hello, sir. యా చెప్పండి. My name is Shainer. ఓకే. I'm from basically mechanical background. ఓకే. I have worked for a pharmaceutical company for almost 1.5 to 2 years. ఓకే. Later గుడ్. on, I wanted to shift to software side. ఓకే. ఫైన్. గుడ్. But because of some problems, I have got a career break for 3 years in between. At the ఓకే. time I ఫైన్. was shifting, నో ప్రాబ్లం. I thought I was జస్ట్ మీరు interested in మీరు cloud computing. యా మీరేం చేస్తున్నారు ఇవన్నీ వద్దులండి. మీరేం చేస్తున్నారు, మీ పేరు చాలు. Yeah, currently I'm looking for a job, sir. ఓకే. ఫైన్. నో Updating ప్రాబ్లం. my skills and looking for a job at software side. ఎస్. గుడ్. గుడ్. సూపర్ అండి. నో ప్రాబ్లం. నెక్స్ట్. Thank you, sir. యా ఫైన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, ఫాస్ట్ త్వరగా. హలో గైస్, వాయిస్ వస్తుందా, వినపడుతుందా వాయిస్ నాది? Hey, hi Rajesh. This is Shiva. యా శివ. Yeah, actually, I'm looking for a job right now. Working as looking for cybersecurity right now. So one of my friend he suggested for Azure data engineer. So I Okay. want to see the demo. That's the reason I'm joining this. నో ప్రాబ్లం. గుడ్. నెక్స్ట్ అండి. నెక్స్ట్. Hi, this is Sanjay. I've got an accounts background, but I just want to switch my career path and move into. ఓకే. ఫైన్ అండి. సూపర్. నెక్స్ట్. Chaitanya, sir. I'm from pharma background, Yeah. looking for IT jobs. ఓకేనండి. ఫైన్. గుడ్. ఎందుకు అడుగుతున్నానో కూడా చెప్తానండి, మీకు రీజన్ కూడా చెప్తున్నాను ఎందుకు అడుగుతున్నాను. ఫైన్. ఇంకా 2 మెంబర్స్ ఉన్నారు. చేయాలన్నా, ఐటీ కంపెనీ ఐటీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలన్నా, మీ కెరీర్ బాగుండాలన్నా మీరు ఇలా సైలెంట్గా ఉంటే మాత్రం అవ్వదు సార్. ముందే చెప్తున్నా. మీరిచ్చే సమ్ అమౌంట్ కోసం నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. లిటరల్గా, ఎందుకంటే నేను వర్కింగ్ కాబట్టి నాకు ఆ ఇష్యూస్, ఆ ట్రబుల్ షూట్స్, ఆ సినారియోస్ తెలుసు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సైలెంట్గా ఉంటే మాత్రం మేము ఇలాగే ఉంటాము, సైలెంట్గా ఉంటాము అంటే మీరు ఇమీడియట్గా డ్రాప్ అయిపోండి. నో ప్రాబ్లం. మీరు ప్రియాక్టివ్గా ఉంటేనే సక్సెస్ అవుతారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకంటే అక్కడ ఎవ్వరూ తోపులు లేరు. సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరూ షో చేస్తారు. 50% సబ్జెక్ట్ ఉంటుంది, రిమైనింగ్ 50% కమ్యూనికేషన్ ఉంటుంది. సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ 100కి 100% వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సబ్జెక్ట్లో 0 ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. I'm not able to hear you. Sir, audio break and sir. అలా ఉంటేనే వాయిస్ రావట్లేదా క్లియర్గా? ఇప్పుడు వస్తుంది సార్. ఓకే, ఫైన్. అలా ఉంటేనే సక్సెస్ అవుతాం మనం. సో అలాగే ఉండాలి, ఉండండి కూడా. అలాగే ఏదో మనం స్కూల్లో కూర్చున్నట్లుగా ఉంటే మాత్రం కుదరదండి. ఓకేనా? మనము ఇక్కడ ఎవరు కూడా పెళ్లి చూపులకి వెళ్ళలేదు సైలెంట్గా ఉండటానికి.
మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చాము, నేర్చుకుందాము, తెలియకపోతే తెలుసుకుందాము, తెలుసుకొని మాట్లాడుకుందాం. ఫైన్. ఓకే, ఎస్టర్డే మనము డెమో చెప్పుకున్నామండి. అజ్యూర్ డేటా ఇంజనీర్ గురించి కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి చెప్పాను. సో ఆ తర్వాత మనకు చిన్న చిన్న క్వశ్చన్స్ వల్ల సో క్లాస్ లెంత్ అయింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను సార్ మీకు. సో ఎస్టర్డే మీకు అర్థమైన దాని ప్రకారం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు అర్థమైంది. సో మనకి ఏదైతే అవసరమైందో ఒక వర్క్, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి కానీ, లేదంటే ఒక ఏదన్నా వర్క్ సినారియోస్ కంప్లీట్ చేయడానికి కానీ మనకి ఏదైతే అవసరమైందో దాని గురించి మాత్రమే మనం చేసుకోవడానికి దానికి సంబంధించిన ఇన్ఫ్రా కావచ్చు, లేదా అప్లికేషన్స్ కావచ్చు, లేదా మ్యాన్ పవర్ కావచ్చు, లేదా బిల్డింగ్ కావచ్చు, నెట్వర్కింగ్ సంబంధించిన సినారియోస్ కావచ్చు, ఏదైనా సరే ఎక్సెట్రా ఏదైనా సరే మనం అరేంజ్ చేసుకోవటానికి, కొంత ఇన్ఫ్రా సెటప్ చేసుకోవడానికి కొంత అమౌంట్ కావాల్సి వస్తుంది, కొంత సమయం కావాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా లేకుండా మనకు క్లౌడ్ కంప్యూటింగ్ అనే వాళ్ళు ప్రొవైడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మనకు రెంట్కి ఇస్తున్నారు కాబట్టి మనం ఎక్కడో కూర్చొని వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వర్చువల్గా మనం వర్క్ చేసుకుంటున్నాం కాబట్టి దట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అని నేను క్లియర్గా మనం చెప్పుకున్నాము. సో అది క్లౌడ్ కంప్యూటింగ్ అర్థమైపోయింది. సో ఇదంతా కూడా వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా ఈ సెటప్ అంతా కూడా ఈ సెటప్ అయితే ఏదైతే ఉందో ఇదంతా మనము డిస్ట్రాయ్ చేయకుండా సింపుల్గా మనం ఎక్కడైతే క్లౌడ్ కంప్యూటింగ్ లో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ తీసుకొని సింపుల్ గా డిస్ట్రాయ్ చేసేసుకుంటే అంతటితో క్లియర్ గా అయిపోతుంది. కాబట్టి ఆ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మార్కెట్ లో అంత పాపులర్ అయిపోయిందండి. ఓకే, సో డిస్ట్రాయ్ చేసేస్తాం మనకి అయిపోయిన తర్వాత. క్లియర్. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ లో ఎంతమంది ప్రొవైడర్స్ ఉన్నారు మార్కెట్ లో మనకు తెలిసి? ఇప్పుడు మనం నేర్చుకోవడానికి వచ్చాము, మనం ఏ లెర్న్ అవుతున్నాము? అజ్యూర్. మరి అజ్యూర్ ఎవరిది? మైక్రోసాఫ్ట్ ఎవరిది. అలాగే అమెజాన్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది. ఏడబ్ల్యూఎస్ ఎవరిది? అమెజాన్ది. అలాగే జీసీపీ ఉంది మార్కెట్లో, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్, జీసీపీ. అదెవరిది? గూగుల్ వారిది. సో ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో ప్రొవైడర్స్. మైక్రోసాఫ్ట్ ఒక ప్రొవైడరు, అమెజాన్ ఒక ప్రొవైడరు, గూగుల్ ఒక ప్రొవైడరు. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మన క్లౌడ్ కంప్యూటింగ్. సో మన ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఇక్కడ అజ్యూర్, మైక్రోసాఫ్ట్. దీని గురించి మనం ఇక్కడ కమ్యూనికేట్ అవుతున్నాము. ఫైన్. మరి అజ్యూర్ లో వాడు ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అసలు అజ్యూర్ అంటే ఏంటి అనే సినారియోస్కి వెళ్తే ఇక్కడ మనము ఒక చిన్న పీపీటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ పీపీటీస్ మొత్తం మీకు షేర్ అవుతుందండి, నో ప్రాబ్లం, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ పీపీటీస్ మొత్తం కూడా షేర్ అవుతాయి వన్స్ మన కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత. సో అజ్యూర్ డేటా ఇంజనీరింగ్ గురించి మన కంటెంట్కి వస్తే అందులో చూడండి, వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్ అసలు మనం చెప్పుకున్నాం క్లియర్గా. దెన్ వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, దెన్ అజ్యూర్ మేనేజ్మెంట్ పోర్టల్. పోర్టల్ అంటే ఏంటి, ఆ పోర్టల్లో ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి, ప్రైసింగ్ ఎలా ఉంటుంది, సర్టిఫికేషన్స్ ఎలా ఉంటాయి అనే వాటి గురించి మనం తెలుసుకుందాం. సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే నేను మీకు పక్కా తెలుగులో చెప్పానండి. ఏంటి, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనకి ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాటికి మనం రెంట్ పే చేసి మన వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేసేసుకుంటాము, సింపుల్గా అయిపోతుంది అనేది మనం సింపుల్గా క్లౌడ్ అని చెప్పుకున్నాం. ఎందుకు క్లౌడ్ అనే వర్డ్ యూజ్ చేయాల్సి వస్తుందంటే క్లౌడ్ ఎక్కడో ఉంటుంది, మనం చూస్తాం. సో అందుకనే స్పెసిఫిక్గా ఆ క్లౌడ్ అనే వర్డ్ యూజ్ చేసుకున్నాడు. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది దాని గురించి మనం క్లియర్గా చెప్పుకున్నాం నిన్న. సో అదే ఇక్కడ ఈ పీపీటీలో ఈ డాక్యుమెంట్లో మనకు ఇంగ్లీష్లో ఉంటుందండి, మనం చెప్పింది ఇక్కడ ఉంటుంది. సో స్టోరేజ్, మేనేజ్, ప్రాసెస్. స్టోరేజ్ ఏంటి, నువ్వు మనకు కావలసిన డాక్యుమెంట్స్ Am I audible? Sir, audio పోయింది. No, sir, audio again. హలో, వాయిస్ వస్తుందండి? Right now it's coming. యా. Last 1 minute. సో మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చండి. సో నో ప్రాబ్లం. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఏంటంటే స్టోరేజ్ అండి. బేసిక్గా మనం ఏదైనా డేటా స్టోర్ చేసుకోవాలంటే మన సిస్టంలోకి వెళ్ళి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, విండోస్ ఆర్ మ్యాక్ ఆర్ లైనెక్స్ వాట్ ఎవర్ ఏదైతే ఉందో ఆ లైనెక్స్, ఆ విండోస్, ఆ మ్యాక్ని ఆన్ చేసి లాగిన్ అయ్యి అక్కడ ఆ డ్రైవ్లో మనకు కావాల్సిన డేటాను స్టోర్ చేసుకుంటాం.
బట్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఏంటంటే సర్వర్స్ తోటి కానీ ఆపరేటింగ్ సిస్టమ్తో కానీ పని లేకుండా మనకు కావాల్సిన ఒక 10 GB అవసరం మనకు. ఆ 10 GB వరకు మాత్రమే మనం యూజ్ చేసుకొని 1 అవర్ యూజ్ చేసుకున్నామా, 1 డే యూజ్ చేసుకున్నామా, లేదా 30 మినిట్స్ యూజ్ చేసుకున్నామా, ఎంతసేపు అయితే యూజ్ చేసుకున్నామో అంతవరకే, ఆ టైం వరకే మనం పే చేసుకుంటాం. అది మెయిన్ అండి. ఎందుకు క్లౌడ్ కంప్యూటింగ్ ఇంత ఇంత పాపులర్ అవుతుందంటే సర్వర్లెస్ స్టోరేజ్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అక్కడ ఆ సర్వర్లెస్ స్టోరేజ్లో కూడా మనకు కావలసిన డేటా, ఇప్పుడు మొబైల్ ఉందండి, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏముందండి, మనకు జనరల్గా తెలిసిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏముందండి Android. సార్? మొబైల్లో ఆపరేటింగ్ సిస్టమ్ Android. ఆండ్రాయిడ్. యాపిల్కి వెళ్తే iOS. మ్యాక్. సో అక్కడ అక్కడ ఆ మ్యాక్ ఆర్ ఆండ్రాయిడర్, ఒకప్పుడు విండోస్ కూడా ఉన్నాయి, విండోస్ మొబైల్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అక్కడ కూడా మొబైల్లో కూడా మనం ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్లో ఎటువంటి సర్వర్తో అవసరం లేకుండా మీకు కావాల్సిన స్టోరేజ్ని పర్చేజ్ చేసుకొని అక్కడ మీ డేటాను స్టోర్ చేసుకొని ఆ డేటా మీద మనం ఆ డేటాను కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అందుకే ఈ క్లౌడ్ కంప్యూటర్ అంత పాపులర్ అయింది మనకు మార్కెట్లో. ఆ డేటాను మేనేజ్ చేసుకోవచ్చు, ఆ డేటా మీద వర్క్ చేసుకోవచ్చు, ఆ డేటాను డిలీట్ చేసుకోవచ్చు, ఆ డేటాను కావాలంటే ఇంకా కొంత మనం యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎంత డేటా అయితే యూజ్ చేసుకున్నారో, ఎంత స్టోరేజ్ అయితే యూజ్ చేసుకున్నారో, 1 GB ఆర్ 500 MB ఆర్ 100 MB దాని వరకే అట్ ద సేమ్ టైం 1 అవరా, 2 అవర్సా, 1 డేనా, 10 డేసా, 1 మంతా, 1 ఇయరా, ఎంతవరకు అయితే యూజ్ చేసుకున్నామో అంతవరకు అంతే పే చేస్తాం మనం. రిమైనింగ్ మనకు అవసరం ఇక్కడ. అన్లిమిటెడ్ డేటా ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ మన సిస్టంలో అయితే 500 హార్డ్ డిస్క్ ఉంటే 500 వరకే యూజ్ చేసుకుంటాం, 1 TB హార్డ్ డిస్క్ ఉందంటే 1 TB వరకే యూజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ జస్ట్ పోర్టల్లోకి వెళ్ళి అజ్యూర్ క్లౌడ్ బ్రౌజ్ ఓపెన్ చేసుకొని లాగిన్ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన పర్చేజ్ చేసుకొని రెంట్ పే చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అందుకే మార్కెట్లో ప్రజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ అంత పాపులర్ అయిందండి. సో అది మెయిన్ స్టోరేజ్, ఒక ప్రాసెస్, ఒక సర్వీస్. సో అది మెయిన్ క్లౌడ్ కంప్యూటింగ్లో ఉన్న బెనిఫిట్. దెన్ నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్లోకి వెళ్తే కాస్ట్. మీకు ఇప్పుడు చెప్పాను కదా, కాస్ట్ రిడక్షన్. ఎంత అవసరమైతే అంతే యూజ్ చేసుకుంటాం, ఎంత అవసరమైతే ఎంత టైం అవసరమైతే అంతే యూజ్ చేసుకొని దానికి కావాల్సిన అమౌంట్ పే చేస్తాం. అట్ ద సేమ్ టైం మరి సెక్యూరిటీ ఏంటండి, మన సిస్టమ్ అయితే మన దగ్గర ఉంటుంది, మరి సెక్యూరిటీ పర్పస్గా ఏంటంటే మీకు అది కూడా చెప్తానండి. ఆ సెక్యూరిటీ ఏంటంటే సార్, మీ డేటాను ఒకేసారి 2 సిస్టమ్స్లో 2 ప్లేసెస్లో సేవ్ చేస్తారు. సో మీరు కొంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ పే చేశారు, దానికి ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి 12 రూపీస్ పే చేశారు అనుకోండి, అట్ ద సేమ్ టైం 3 ప్లేసెస్లో 3 సిస్టమ్స్లో సేవ్ చేస్తాడు. సెక్యూరిటీ పరంగా మీకు 100% అవుట్ ఆఫ్ 100కి 1000% మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పుడు మన సిస్టమ్ అయినా కరప్ట్ అయిపోతుంది కానీ వాళ్ళ సిస్టమ్స్ కరప్ట్ అయ్యే ఛాన్సే లేదు. అందుకనే మార్కెట్లో అంత పాపులర్ అయిపోయింది. సో దానికోసమనే సర్వర్లెస్గా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్కేలబిలిటీ, ఎంతగా ఉన్నంత యూజ్ చేసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం మొబైల్లో కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, మొబైల్ ద్వారా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. అందుకనే మార్కెట్లో మనకు అంత పాపులర్ అవుతుంది క్లౌడ్. దానికోసమని, అంతకు మించి ఏమీ లేదండి. సో మీకు చెప్పాను ఎస్టర్డే మీకు నేను, ఎర్లియర్ మనం మీటింగ్ వెళ్ళాలంటే సెమినార్ హాల్, పెన్ను, ఒక చిన్న బుక్, పేపర్ తీసుకెళ్లి వాళ్ళు చెప్పినంత రైట్ చేసుకొని మళ్ళీ దాన్ని మనం రీడ్ చేసుకొని చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అవసరం లేదు. ఒక టీం ఎక్కడెక్కడో ఉంటుంది. హైదరాబాద్లో ఒక మెంబర్ ఉంటే బెంగళూరులో అనదర్ పర్సన్ ఉంటాడు, కలకత్తాలో అనదర్ పర్సన్ ఉంటాడు, యుఎస్లో ఇంకొకరు ఉంటారు. వీళ్ళందరూ కూడా టీమ్స్లో ఒకేసారి జాయిన్ అయ్యి వర్క్ చేసుకుంటున్నాం. ఎందుకని? అదంతా క్లౌడ్ కంప్యూటింగ్ వల్లనే. సో క్లియర్. సో అలా క్లౌడ్ కంప్యూటింగ్లో బెనిఫిట్స్, సర్వీసెస్ ఉన్నాయండి. మరి బెనిఫిట్స్ ఏంటంటే సార్ అంటే, ఇప్పుడు మనం చెప్పుకునే బెనిఫిట్స్ పే యాజ్ యూ గో. మీకు ఎంత అవసరమైతే అంతే యూజ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ ఇస్తున్నాడు, ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాడు. సో ఈరోజు విండోస్ 11 ఉంది, రేపు విండోస్ 12 వస్తుంది, ఆటోమేటిక్గా వాడే అప్డేట్ చేసుకుంటాడు. దానికి మనం సపరేట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవ్రీథింగ్ ఫ్లెక్సిబుల్. ఎలా కావాలంటే అలా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు త్రూ యువర్ క్రెడెన్షియల్స్. ఫైన్, క్లియర్. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించి బెనిఫిట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. మరి ఆ సర్వీసెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? ఏంటి సార్ అంటే, క్లౌడ్ కంప్యూటింగ్లో సర్వీస్ మోడల్ ఒకటి, డిప్లాయ్మెంట్ మోడల్ ఒకటి సార్, గుర్తుపెట్టుకోండి. క్లౌడ్ కంప్యూటింగ్లో సర్వీస్ మోడల్ ఒకటి, డిప్లాయ్మెంట్ మోడల్ ఒకటి. సర్వీస్కి వచ్చేసరికి ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నా అంటే మీకు ఎస్టర్డే చెప్పా,
జస్ట్ బేసిక్స్ చెప్పా. యాస్, ప్యాస్, సాస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, అలాగే ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, అలాగే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఈ 3 కూడా సర్వీసెస్ అండి. ఈ 3 కూడా సర్వీసెస్. ఇందులో మన ఇన్డెప్త్కి వెళ్తే అక్కడ ఇన్ఫ్రాలో ఏముంటుంది, ప్లాట్ఫామ్లో ఏముంటుంది, సాఫ్ట్వేర్లో ఏముంటుంది అనేది మనం లేటర్గా చూసుకుందాం. మనం సర్వీసెస్ మోడల్ అది. దెన్ డిప్లాయ్మెంట్ మోడల్కి వస్తే మనకు తెలిసిందే, మనం విన్న వర్డ్స్ ఏవన్నీ కొత్తగా ఏం లేవు. ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్. సో ఈ 3 వచ్చేసి డిప్లాయ్మెంట్ ప్రాసెస్. మరి ఏంటి పబ్లిక్ క్లౌడ్, ఏంటి ప్రైవేట్ క్లౌడ్, ఏంటి హైబ్రిడ్ క్లౌడ్, దాన్ని చూద్దాం. సార్ నాకు చిన్న క్వశ్చన్ అడుగుతున్నానండి, నో ప్రాబ్లం ఎనీవన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్? ఎనీవన్ సార్, నో ప్రాబ్లం. ప్రైవేట్కి పబ్లిక్కి డిఫరెన్స్ ఏంటి? ప్రైవేట్ నెట్వర్క్ అంటే యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే, యాక్సెస్ అంటే ప్లాట్ఫామ్ యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని వాడగలుగుతారు. పబ్లిక్ Okay. అంటేనేమో ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్, ఇట్ లైక్ ఓపెన్ సోర్స్. ఎస్, ఓకే, వెరీ గుడ్. దెన్ పబ్లిక్ సంబంధించి, పబ్లిక్ బ్రౌజింగ్, పబ్లిక్ వెబ్సైట్కి సంబంధించి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? గూగుల్ క్రోమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. యూట్యూబ్, గూగుల్. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఐబొమ్మ. ఇప్పుడు మన సినిమాలు చూసుకుంటాం, తెలుగులో ఐబొమ్మ లేటెస్ట్గా వచ్చింది. ఇవన్నీ కూడా పబ్లిక్ అండి. ప్రైవేట్ అంటే మనం ఏదైతే ఐటీ కంపెనీలో చేసేదంతా ప్రైవేటే. ఐటీ కంపెనీలో చేసే వర్క్ అంతా ప్రైవేటే. లేదా మీ పర్సనల్స్ ఉంటాయి కొన్ని బ్రౌజర్స్, లేదా మీరు యూట్యూబ్లో ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియో రిలీజ్ చేస్తున్నప్పుడు పబ్లిక్ ప్రైవేట్ అడుగుతుంది. ప్రైవేట్ ఇచ్చారనుకోండి, మీరు ఎవరికైతే యాక్సెస్ ఇస్తారో వాళ్ళు మాత్రమే చూడగలరు. పబ్లిక్ అనుకోండి, ఎనీవన్, ఎవరైనా చూడగలరు. సో అంటే డిప్లాయ్మెంట్ మోడల్కి వచ్చేసరికి పబ్లిక్, ప్రైవేటు రెండు, కొన్ని రెండు ఉంటాయి. ప్రైవేట్ ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అది హైబ్రిడ్. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నామండి, 2 days ఆఫీస్కి అంటారు, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. సో హైబ్రిడ్. అలా రెండు యూజ్ చేసుకుంటున్నప్పుడు హైబ్రిడ్ డిప్లాయ్మెంట్ అవుతుంది. సార్ గుర్తుపెట్టుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్లో సర్వీసెస్ 2 మోడల్స్. ఈ బేసిక్స్ సార్ మనల్ని ఎవ్వరూ ఎక్కడ కూడా అడగరు, మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఈవెన్ మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్కి వెళ్ళినా కానీ మిమ్మల్ని ఎవ్వరు క్వశ్చన్ చేయరు ఈ టాపిక్స్. బట్ ఇవి తెలియకుండా మనం ఎంటర్ అయితే మాత్రం మనకి ఏమీ తెలియదు, మనకు ఏమీ అర్థం కాదు మనకు. అందుకనే క్లియర్గా ఈ పీపీటీతో చూపించుకుంటూ మీకు షేర్ చేస్తున్నాను. నేను ఈ పీపీటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తున్నా. సర్వీస్ మోడల్, డిప్లాయ్మెంట్ మోడల్. సర్వీస్లో మనం ఎస్టర్డే చెప్పుకున్నాం, యాస్, ప్యాస్, సాస్. వాట్ ఈస్ యాస్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. మీకు క్లియర్గా చెప్పాను, ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. ఒక వాషింగ్ మిషన్ పర్చేజ్ చేశాము ఎస్టర్డే చెప్పాను మీకు. ఒక వాషింగ్ మిషన్ పర్చేజ్ చేసాం. వాడేమంటాడు, సార్ మీరేం చేయొద్దు, మీరు ఓపెన్ చేస్తే వ్యారంటీ పోతుంది. ఓపెన్ చేసినందుకు వ్యారంటీ ఎందుకు వెళ్తుందండి? ఏమీ కాదు, జస్ట్ వాడు అలా చెప్తాడు అంతే. దానికి కారణం ఏంటంటే మా ఇంజనీర్ వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేస్తాడు, సార్ మీరు తీసుకెళ్ళి మీరు ఏం చేయొద్దు సార్ అంటాడు. ఎందుకంటే మనకు తెలియకుండా ఏదైనా చేస్తే మళ్ళీ ఖరాబ్ అవుతే మళ్ళీ కొత్త పీస్ ఇవ్వాలి కదా, అందుకని వాడు అలా చెప్తాడు. సో అంటే మనం పర్చేజ్ చేసేది ఇన్ఫ్రా. పర్చేజ్ చేసిన శాసు, ప్యాసు, యాసు. క్లియర్. అది కూడా ఇక్కడ చూడండి, ఎస్టర్డే మీకు చెప్పాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్లో యాస్లో మనకు, సార్ నేను మీకు ఎస్టర్డే యాస్లో ఎంత పర్సెంటేజ్ వర్క్ ఉంటుందని చెప్పానండి మీకు నేను? 60 to 70% వరకు మనకి ఇక్కడే ఉంటుంది సార్. 60 to 70% వరకు. ఎందుకు ఇక్కడే ఉంటుంది మొత్తం వర్క్ అంతా? దెన్ సి, ఇక్కడ చూడండి, యాస్ ఎల్లో కలర్లో ఉంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరికైనా సరే కావలసిన యూజర్ యాక్సెస్ కావచ్చు, లేదా వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలంటే, బిల్డ్ చేయాలంటే వర్చువల్ మిషన్ కావచ్చు, లేదా 2 వర్చువల్ మిషన్స్ మధ్య నెట్వర్క్ అరేంజ్ చేయాలంటే నెట్వర్క్ ప్రాసెస్ కావచ్చు, లేదా ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే స్టోరేజ్ కావచ్చు. వాట్ ఎవర్, ఏదైనా సరే బిల్డ్ చేసి ఆ బిల్డ్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేయడం కోసం మనం చేసే వర్క్ మొత్తం కూడా ఇన్ఫ్రాలోనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మైగ్రేషన్ ప్రాజెక్ట్లో ఉన్నారు. ఆన్ ప్రేమ్లో ఉన్న డేటాను క్లౌడ్కు మూవ్ చేయాలా? ఆన్ ప్రేమ్లో 100 సిస్టమ్స్ ఉన్నాయి. ఆన్ ప్రేమ్లో 1000 సిస్టమ్స్ ఉన్నాయి. ఆన్ ప్రేమ్లో సార్ 1000 సిస్టమ్స్ మనకు ఆన్ ప్రేమ్లో ఉన్నాయి. ఈ 1000 సిస్టమ్స్ కూడా ఎలా ఉంటాయి సార్? మనకు సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక 500 సిస్టమ్స్ ఏమో
500 సిస్టమ్స్ ఏమో 100 TB డేటాతో ఉన్నాయండి. 100 TB డేటాతో. రిమైనింగ్ 200 సిస్టమ్స్ 500 GBతో ఉన్నాయండి. 500 GBతో ఉన్నాయి. అలాగే రిమైనింగ్ 100 సిస్టమ్స్ 100 GBతో ఉంది. 100 GBతో. అలాగే రిమైనింగ్ 200 సిస్టమ్స్ జస్ట్ వర్క్ అది అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాడు 50 GBతో ఉంది. ఈ 500 సిస్టమ్స్ కూడా విండోస్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ ఉంది. ఈ 500 సిస్టమ్స్. ఈ 200 సిస్టమ్స్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనెక్స్. అలాగే 100 సిస్టమ్స్ కూడా ఉబుంటూ ఉంది. అలాగే 50 GB సిస్టమ్స్ కూడా మ్యాక్ ఉంది, యాపిల్ సిస్టమ్స్. ఇది ఎక్కడుంది? ఈ డేటా మొత్తం ఎక్కడుంది మనకు? ఈ డేటా అంతా ఈ డేటా మొత్తం కూడా మనకు ఆన్ ప్రెమ్లో ఉంది. ఎక్కడుందండి? ఆన్ ప్రెమ్ అంటే ఆన్ ప్రెమిసెస్, ఫిజికల్గా ఉన్నాయి సర్వర్స్. ఇదంతా కూడా ఫిజికల్గా ఉంది మనకి ఇక్కడ. ఇదంతా కూడా ఈ డేటాను మనం క్లౌడ్కు మూవ్ చేయాలి సార్. ఈ డేటాను మనం క్లౌడ్కు మూవ్ చేయాలి. క్లౌడ్లో ఎలా ఇన్ఫ్రా సెటప్ చేసుకోవాలి మనం? ఈ క్లౌడ్లో మనము ఇన్ఫ్రా సెటప్ ఎలా చేసుకోవాలి? ఇక్కడ ఏదైతే డేటా ఉందో ఈ డేటాను యాజ్ టీజ్గా మనము ఇక్కడ ఇన్ఫ్రా సెటప్ చేసుకుంటాం సార్. యాజ్ టీజ్గా మనం క్లౌడ్లో ఒక 1000 సిస్టమ్ను బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన తర్వాత 500 సిస్టమ్స్లో విండోస్ ఇన్స్టాల్ చేస్తాం. అంటే ఇన్స్టాల్ చేయడం అంటే నేను చూపిస్తానండి ఎలా ఇన్స్టాల్ చేస్తారనేది. మనం ఎప్పుడైతే ఒక వర్చువల్ మిషన్ని, ఒక సర్వర్ని క్రియేట్ చేస్తున్నామో, బిల్డ్ చేస్తున్నామో చేసేటప్పుడే ఇది విండోసా, ఉబుంటూనా, మ్యాకా లేదా లైనెక్సా అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాకనే బిల్డ్ చేయాలా. సో అంటే 500 సిస్టమ్స్ని, విండోస్ సిస్టమ్స్ని బిల్డ్ చేస్తాం, 200 లైనెక్స్ని బిల్డ్ చేస్తాం. అంటే మనకు ఆన్ ప్రెమ్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అదే రిక్వైర్మెంట్ని బిల్డ్ చేస్తాం. సో ఇలా బిల్డ్ చేసే ప్రాసెస్ని ఇన్ఫ్రా సెటప్ అంటారండి. దట్ ఈస్ కాల్డ్ యాస్. ఇక్కడ వన్స్ బిల్డ్ చేసిన తర్వాత, ఈ సిస్టమ్స్ అన్నిటిని బిల్డ్ చేసిన తర్వాత, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో 100 TB ఉందండి. ఈ 100 TBలో వాడు నాకు 4 డ్రైవ్లు డివైడ్ చేయమంటారు. అలాగే ఆ విండోస్ సిస్టమ్స్లో కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కావాలి, ఇన్స్టాల్ చేయమంటారు. అంటే రిమైనింగ్ చేసే వర్క్, బిల్డ్ చేసిన తర్వాత చేసే వర్క్ అంతా కూడా సీక్వెల్ సర్వర్స్ కావచ్చు, సీక్వెల్ ఇన్స్టాలేషన్స్ కావచ్చు, లేదా అనదర్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏదైనా కావచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు ప్యాస్ కిందకి వచ్చింది. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఎవ్రీథింగ్ ఫైన్, ఎవ్రీథింగ్ క్లియర్. ఇంకా సాఫ్ట్వేర్ అప్లికేషన్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటాం, ఎండ్ యూజర్. సో ఇలా ప్రతి క్లౌడ్ను కూడా అజ్యూర్, అమెజాన్ AWS, గూగుల్ GCP, ఏ క్లౌడ్కి వెళ్ళినా కానీ ఇలా 3 పార్ట్స్గా, 3 సర్వీసెస్గా డివైడ్ చేశారు క్లౌడ్ కంప్యూటింగ్ని. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇంకా కావాలంటే క్లియర్గా ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్లో టెక్నికల్ IT కమ్యూనిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. అంటే సర్వర్స్, నెట్వర్కింగ్, స్టోరేజ్, డేటా సెంటర్ ఫ్యాబ్రిక్, లోడ్ బ్యాలెన్సర్, ఫైర్ వాల్స్, ఇవన్నీ అంటే బిల్డ్ చేసేటప్పుడు కావాల్సిన ఒక సిస్టమ్, మనం తయారు చేసేటప్పుడు కావాల్సిన ఎక్విప్మెంట్, కావాల్సిన సర్వీసెస్, కావాల్సిన వర్క్లో ఎవ్రీథింగ్ ఏదైనా కానీ యాస్ కిందకి డివైడ్ చేశాడు. వన్స్ చేసిన తర్వాత మరి మిడిల్ వేర్, వెబ్ 2.0 అప్లికేషన్స్, రన్ టైమ్, డెవలప్మెంట్ టూల్స్, డేటాబేసెస్, జావా రన్ టైమ్, ఇవన్నీ కూడా మనం థర్డ్ పార్టీ వన్స్ అయిపోయిన తర్వాత చేసుకుంటాం. ఇది ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్. ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా టెక్నికల్ కమ్యూనిటీ కిందనే ఉంటుంది, ఈ రెండు కూడా. బట్ ఎండ్ యూజర్, బిజినెస్ యూజర్, కన్స్యూమర్ ఉంటారు, ఎవరైతే ఉంటారో అంతా రెడీ అయిపోయిన తర్వాత యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒరాకిల్ ఉందండి, లేదా సేల్స్ ఫోర్స్ ఉందండి, లేదా మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉందండి, లేదా MS ఆఫీస్ ఉందండి. డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనకు కావలసిన బిర్యానీని ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోవడం, లేదా మనకు కావాల్సిన మనం ఇంట్లో చేసుకోవడం.
అంతకు మించి ఏమీ లేదు అక్కడ డిఫరెన్స్. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అనేది డిఫరెన్స్ క్లియర్గా పెట్టుకోండి. బట్ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఎక్కడ కూడా క్వశ్చన్ చేయరు. కానీ డిఫరెన్స్ తెలియకపోతే వర్క్ దగ్గరకు వచ్చేసరికి ఎలా అడుగుతారంటే, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఓన్లీ ఇన్ఫ్రాలోనే చేశారా, ప్యాస్లో ఏం చేయలేదా అన్నట్లుగా అడుగుతారు. అప్పుడు మనకు స్టిల్ ఈ రోజుకి కూడా ఇప్పటికి కూడా ఎవరైతే 10 years 15 years పెట్టి వర్క్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు సార్. కానీ మనం కరెక్ట్గా ఉంటే మనకు క్లియర్గా ఉంటుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం, ఇంటర్వ్యూలో వెంటనే సెలెక్ట్ అవుతాం. దానికోసమనే ఇంత క్లియర్గా చెప్తున్నా. సో అది డిఫరెన్స్. దెన్ ఫైన్, డిప్లాయ్మెంట్ మోడల్కి వచ్చేసరికి ఏంటంటే సార్, పబ్లిక్ క్లౌడ్, ఒక గూగుల్ క్రోమ్, ఒక గూగుల్ వెబ్సైట్, ఒక యూట్యూబ్, ఒక ఐబొమ్మ, ఒక మనకు కావాల్సిన మనం ఏదైతే డైరెక్ట్గా ఫేస్బుక్ కూడా పబ్లిక్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ క్రెడెన్షియల్స్ ఉంటుంది అంతే. బట్ ప్రైవేట్ అంటే ఏంటంటే, మీరు ఆ ఇప్పుడు ఫేస్బుక్ పబ్లిక్ కిందకి వచ్చిద్దా, ప్రైవేట్ కిందకి వచ్చిద్దా అండి? సార్ మీకు తెలిసింది చెప్పండి, నో ప్రాబ్లం. సార్ వాయిస్ వస్తుందని అది పబ్లికే వస్తుంది కదండి. ఓకే. ఇంకా సరే నేనే చెప్తాను చూడండి. ఫేస్బుక్ అనేది హైబ్రిడ్ క్లౌడ్ సార్, హైబ్రిడ్. ఎందుకంటే మీరు ఫేస్బుక్లో మీ క్రెడెన్షియల్స్ని లాక్ చేసుకోవచ్చు ఎవరు చూడకుండా, అవునా కదా? మరి లాక్ చేసుకుంటున్నప్పుడు అది ఏమవుతుందండి? ఫేస్బుక్ ఒకటే, కొంతమంది లాక్ చేసుకుంటారు, కొంతమంది లాక్ చేసుకోరు. మరి లాక్ చేసేదాన్ని ఏమంటారు, లాక్ చేయని దాన్ని ఏమంటారు? యూఆర్ఎల్ పబ్లిక్ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ప్రైవేట్ ఉంటుంది. yes, so that is called hybrid cloud, hybrid, అవునా కదా? ఎస్ రాజేష్. ఎస్ అండి. అంటే మీకు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా. పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్. కొంతమందికి హైబ్రిడ్ సార్ ఎక్కడ సార్ హైబ్రిడ్ ఎలా యూజ్ చేస్తాం సార్ అంటే ఇదే ఎగ్జాంపుల్. సో ఫైన్, అది క్లియర్. ఇక్కడ చూడండి పబ్లిక్ ప్రైవేట్ ఇంకా క్లియర్ గా చేశారంటే, పబ్లిక్ గా షేర్ చేసేదాన్ని పబ్లిక్ క్లౌడ్ అంటారు. ప్రైవేట్ గా మనం లాక్ చేసుకునేదాన్ని, ప్రైవేట్ గా క్రెడెన్షియల్స్ యూజ్ చేసేదాన్ని ప్రైవేట్ అంటారు. సో పబ్లిక్ అనేది ఏంటంటే సపోర్ట్స్ మల్టిపుల్ కస్టమర్స్. ఇప్పుడు గూగుల్ ఉందండి, గూగుల్ వరల్డ్ వైడ్ గా ఒకేసారి ఎంతమంది యూజ్ చేస్తుంటారు, కానీ ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. ఎంత వాడు ఏ రేంజ్ లో ఉంటే ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో అది పబ్లిక్. బట్ ప్రైవేట్కి వచ్చేసరికి ఏంటంటే డెడికేటెడ్ కస్టమర్స్, అంటే దానికి నాకు ఇది అవసరము, నేను లాక్ చేసుకోవాలి, నేను దీన్ని ఎవరికి షేర్ చేయకూడదు అనుకుంటప్పుడు ప్రైవేట్ అయిపోతుంది అది. సో అంతకు మించి డిఫరెన్స్ ఏమీ లేదు అక్కడ. రెండు ఎవరైతే యూజ్ చేస్తారో, ఒక యూఆర్ఎల్ రెండు ఎప్పుడైతే ఉంటాయో అది ఆటోమేటిక్గా హైబ్రిడ్ అవుతుంది. క్లియర్, అది అంతవరకు క్లియర్ అండి. దెన్ ఇప్పుడు మనము ఈ డిప్లాయ్మెంట్ మోడల్స్ కావచ్చు, సర్వీస్ మోడల్స్ కావచ్చు, ఏదైనా కానీ క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాత్రమే చెప్పుకున్నామండి ఇంతవరకు క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మాత్రమే చెప్పుకున్నాం. దెన్ మైక్రోసాఫ్ట్ అజూర్కి వచ్చేసరికి ఏంటంటే సార్, వాడు మనకి ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు, ఏంటి మైక్రోసాఫ్ట్ అజూర్ ఎందుకు నేర్చుకోవాలి, అమెజాన్ ఎందుకు నేర్చుకోకూడదు, జీసీబీకి ఎందుకు వెళ్ళకూడదు అంటే, నేను సింపుల్గా మీకు చెప్తానండి. వరల్డ్ వైడ్గా అజూర్ ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయంటే, ఇది ఓల్డ్ 60+1. Your voice is not audible, Rajesh. గూగుల్ ఎక్కువ చేసి, సో వాయిస్ వస్తుందండి? ఇప్పుడు వాయిస్ వస్తుందా? సో జస్ట్ అజ్యూర్ రీజియన్స్ అని నేను కొట్టాను, నేను అంతకు మించి నేను ఏమీ చేయలేదు. అజ్యూర్ రీజియన్స్, మల్టిపుల్ అజ్యూర్ రీజియన్స్ విత్ అవైలబిలిటీ జోన్స్. జోన్ అంటే ఏంటి, రీజియన్స్ అంటే చెప్తానండి. చూడండి వరల్డ్ వైడ్ గా వాడు ఎన్ని ఉన్నాయంటే అజ్యూర్ రీజియన్స్, చూడండి సార్, వరల్డ్ వైడ్ గా గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అజ్యూర్ రీజియన్స్ ఎంత ఉందంటే, వాడిది ఏ రేంజ్ లో చూస్తున్నారంటే, ఒక డేటా సెంటర్ అంటే ఐడియా ఉందండి మీకు? చూడండి ఇక్కడ వరల్డ్ వైడ్ గా ఇదంతా వరల్డ్ వైడ్ గా ఆ లైట్స్ ఏదైతే కలర్ లో చూపిస్తుందో ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్. సార్ డేటా సెంటర్ అంటే ఐడియా ఉందా సార్? ఎనీవన్ డేటా సెంటర్ అంటే ఐడియా ఉందా?
ఫిజికల్ సెటప్ డేటా యాక్సెస్. చూపిస్తాను, అవి కూడా చూపిస్తాను. అది మైక్రోసాఫ్ట్ వర్ది కావచ్చు, లేదంటే అమెజాన్ వర్ది కావచ్చు. సార్ ఇవి డేటా సెంటర్స్ అంటే మీకు కనపడుతున్నాయి డేటా సెంటర్స్. ఆ ర్యాకుల్లో ఏదైతే ఉందో అదొక సర్వర్ అండి. అదొక ర్యాకుల్లో ఏదైతే ఉందో అదొక సర్వర్. సో ఈ డేటా సెంటర్స్ మైక్రోసాఫ్ట్కి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తున్నారు చూడండి. వరల్డ్ వైడ్గా వారు చూపిస్తున్న చూడండి. ఆస్ట్రేలియా సెంట్రల్, ఆస్ట్రేలియా ఈస్ట్, ఆస్ట్రేలియా సౌత్ ఈస్ట్, ఆస్ట్రేలియాలో మళ్ళీ చూడండి బెల్జియం సెంట్రల్, హైదరాబాద్ ఒక డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ వర్ది. ఇది హైదరాబాద్లో ఉన్న డేటా సెంటర్ సార్ మైక్రోసాఫ్ట్ వర్ది. ఇందులో వాడు మళ్ళీ జోన్స్ పెట్టుకుంటాడు. ఎలా జోన్స్ పెట్టుకుంటాడు? ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్లో ఒక జోన్ ఉందండి. ఓకే. అలాగే విజయవాడ రూట్లో ఉన్న వనస్థలిపురంలో ఒక జోన్ ఉంది. అలాగే గచ్చిబౌలిలో ఒక జోన్ పెట్టుకున్నాడు. హైదరాబాద్ అనే ఒక రీజియన్లో సికింద్రాబాద్ అనేది ఒక జోను. ఓకే, సికింద్రాబాద్ అనేది ఒక జోను, గచ్చిబౌలి అనేది ఒక జోను, వనస్థలిపురం అనేది ఇంకొక జోను. అంటే 3 జోన్స్లో హైదరాబాద్లో 3 జోన్స్ పెట్టుకున్నాడు. 3 జోన్స్ హైదరాబాద్. మరి హైదరాబాద్లో 3 జోన్స్లో డేటా సెంటర్స్ ఎన్ని ఉన్నట్టు? 3 డేటా సెంటర్స్ ఉన్నట్టు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ 3 డేటా సెంటర్స్ ఉన్నట్టు. అంటే గుర్తుపెట్టుకోండి, ఒక డేటా సెంటర్ ఒక ఏరియాలో ఉందంటే దాని సరౌండింగ్లో మినిమం 10 ఐటీ కంపెనీస్ ఉంటాయండి. ఒక డేటా సెంటర్ వచ్చిందంటే దాని సరౌండింగ్ మినిమం 10 ఐటీ కంపెనీస్, 10 ఇన్ఫ్రా సెటప్ ఉంటుంది అక్కడ. అందుకే ప్రతి ఒక్కరు కూడా డేటా సెంటర్ వస్తే బాగుండు, డేటా సెంటర్ ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరు అంటారు. మరి ఎందుకు సార్ 3 ప్లేసుల్లో, మరి అవసరం లేదు హైదరాబాద్ ఒక ప్లేస్లో పెట్టుకోవచ్చు కదా అనే డౌట్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మనకి ఏదైనా ఎర్త్క్వేక్ భూకంపాలు వచ్చినప్పుడు సికింద్రాబాద్లో వచ్చిద్దా, గచ్చిబౌలిలో వచ్చిద్దా, వనస్థలిపురంలో వచ్చిద్దా అంటే మొత్తం ఒకేసారి వచ్చిద్దా? మొత్తం ఎప్పుడు కూడా హైదరాబాద్ మొత్తం కూడా ఎప్పుడు కూడా ఎర్త్క్వేక్ రాదు, ఒక ప్లేస్లో వస్తుంది. ఆ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వనస్థలిపురంలో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ డేటా కరప్ట్ అయింది. వాడు ఏం చేస్తాడంటే ఆ డేటాను సేమ్ టైం 3 ప్లేసెస్లో సేవ్ చేస్తాడు. అనదర్ రీజియన్స్ లో కూడా డేటాను సేవ్ చేసుకోవచ్చు. ఇది బెంగళూరు. ఈ డేటా సెంటర్ ఏంటంటే బెంగళూరు. ఈ డేటా సెంటర్, ఈ రీజియన్ వేరు. అటువంటి రీజియన్స్ మైక్రోసాఫ్ట్ దగ్గర ఎన్నో ఏం చెప్తున్నాయండి మనకు తెలిసిన డేటా ప్రకారం 60+ రీజియన్స్ వరల్డ్ వైడ్, 140 అవైలబుల్స్ ఇన్ 140 కంట్రీస్ లో ఉన్నాయని చెప్తున్నాడు వాడు. మరి ఎందుకు సార్ రీజియన్స్ అంటే వాళ్ళు అలా సెటప్ చేసుకున్నాడు. అందుకనే మనకు మైక్రోసాఫ్ట్ మీరు డైరెక్ట్గా వర్చువల్ మిషన్స్ పోర్టల్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు మనం వెబ్సైట్కి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, డైరెక్ట్గా వెళ్ళేసి ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా అజ్యూర్ పోర్టల్ లాగిన్ చూడండి, ఆటోమేటిక్గా వచ్చేసింది అజ్యూర్ పోర్టల్ అనేది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ పోర్టల్ లాగిన్ అవడానికి ఇక్కడ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని అకౌంట్ ఓపెన్ రిజిస్టర్ అయ్యి మన క్రెడెన్షియల్ యూజ్ చేసుకోవడానికి మీరు ఎప్పుడు ఎక్కడైనా ఎంతమంది అయినా ఒకేసారి ఎట్ ఎ టైం ఎంతమంది ఓపెన్ చేసినా కానీ ఎటువంటి ట్రబుల్ షూటింగ్ లేకుండా ఫాస్ట్గా వర్క్ అవడానికి కారణం ఏంటంటే ఇన్ని డేటా సెంటర్స్ వాడు మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి మనకు అలా ఉంటుంది అది. సో ఇంకా మ్యాప్ పరంగా మీకు చూపించాలంటే చూడండి డేటా సెంటర్స్, ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ సార్. చూడండి ఇండియాలో చూడండి డేటా సెంటర్స్ ఎలా ఉన్నాయో. వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా, సౌత్ ఇండియా. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ మనకు ప్రొవైడ్ చేస్తున్న రీజియన్స్ డేటా సెంటర్స్. సో మీకు చెప్పినట్లుగా నేను ఒక రీజియన్లో ఇది ఒక రీజియన్ 1, రీజియన్ 2. రీజియన్ 1లో అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, అవైలబిలిటీ జోన్ 3.
మరి మనం అనుకున్నట్లుగా మనం ఏదైతే అనుకున్నామో సికింద్రాబాద్లో ఒక జోను, వనస్థపురంలో అనదర్ జోను, గచ్చిబౌలిలో అనదర్ థర్డ్ జోన్ ఉంది కదా. మరి ఇక్కడ డేటా మనకు డిజాస్టర్ జరిగినప్పుడు ఇక్కడ డేటా ప్రొవైడ్ చేస్తున్నాడు. మరి ఇన్ కేసు ఇక్కడ కూడా జరిగింది అనుకోండి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాడు అని మనం డిస్కషన్ క్లియర్ గా చేసుకున్నాము. బట్ ఈ జోన్స్ మధ్యలో కూడా ప్రతి దానికి కూడా లింకప్ ఉంటుందండి. మరి ఎలా లింకప్ చేస్తారు? ఈ జోన్ 1 ఎక్కడో సికింద్రాబాద్లో ఉంది, జోన్ 2 ఎక్కడో వనస్థలిపురంలో ఉంది, జోన్ 3 ఎక్కడో గచ్చిబౌలిలో ఉంది. మినిమం 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది ఒక్కొక్క ఏరియాకు, ఒక్కొక్క జోన్కి. మరి ఎలా లింకప్ చేసుకుంటున్నాడు? నెట్వర్కింగ్ సార్. ఎస్టర్డే చెప్పాను మీకు, నెట్వర్కింగ్ రిస్కీ జాబ్ అండి, బట్ డిమాండ్ జాబ్ అండి, మంచి శాలరీస్ జాబ్ అండి అని చెప్పాను. సో నెట్వర్కింగ్ ద్వారా జోన్ 1కి, జోన్ 2కి, జోన్ 3కి అంటే జోన్స్ మధ్యలో ఆ నెట్వర్కింగ్ అనేది ఉండటం వల్లనే అక్కడ ఉన్న డేటా మనకి ఏదైనా కరప్ట్ అయితే ఇక్కడ డేటాను ప్రొవైడ్ చేస్తున్నాడు, ఇక్కడ ఉన్న కూడా కరప్ట్ అయితే అక్కడ డేటాను ప్రొవైడ్ చేస్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం మీరు క్వశ్చన్ అడగచ్చు, సార్ జోన్స్కే నెట్వర్క్ ఉంటుందా, మరి రీజియన్స్ మధ్యలో ఉంటుందా అంటే ఉంటుందండి. చూసారు ఇక్కడ కూడా చూసారు కదా, రీజియన్స్ మధ్యలో కూడా నెట్వర్కింగ్ ఉంటుంది. సో ఉంటుంది కాబట్టే రీజియన్ 2లో ఉన్న డేటా కూడా మనకు ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీలో ప్రొవైడ్ చేయాలంటే ప్రొవైడ్ చేస్తాడు. అంటే ప్రతి దానికి కూడా మనకు వాడు డేటాను సేవ్ చేసుకొని మనకు కావాల్సిన చోట ప్రొవైడ్ చేస్తాడు. సో ఇంత సెక్యూరిటీ, ఇంత క్లియర్గా మనకు డిజాస్టర్స్ వచ్చినా కానీ మనకు డేటాను ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి మార్కెట్లో క్లౌడ్ కంప్యూటింగ్ అనేది అంత పాపులర్ అయింది, చాలా తక్కువ టైంలో పాపులర్ అయింది. సో క్లియర్ సార్. ఇప్పటికీ నేను చెప్పిన దాని వరకు జోన్స్ కావచ్చు, రీజియన్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, డిప్లాయ్మెంట్ మోడల్స్ కావచ్చు, అర్థమైందా? ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే సార్. ఓకే క్లియర్. చూడండి ఇక్కడ చూడండి, మీకు నేను ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అని చూపించాను కదా. సో ఇక్కడ చూడండి వాడు ఏం చెప్తున్నాడు క్లియర్గా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్కి వచ్చేసరికి వాడు ఏం చెప్తున్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడ్స్ యూజర్స్ విత్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ ఓఎస్, నెట్వర్కింగ్ క్యాపబిలిటీస్ ఎక్సెట్రా అంటున్నాడు. అంటే వర్చువల్ మిషన్, అజూర్ వీనెట్, వర్చువల్ నెట్, ఇవన్నీ బిల్డ్ చేసుకోవటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్కి వస్తుంది. నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్కి వచ్చేసరికి అజూర్ సీక్వెల్ అండి, గుర్తుపెట్టుకోండి సార్. అజూర్ సీక్వెల్, అజూర్ స్టోరేజీ, ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్కి వస్తాయి. ఎందుకంటే సీక్వెల్లో మనం క్రియేట్ చేసుకుంటున్నప్పుడు సీక్వెల్ జస్ట్ ఒక ఇన్స్టాల్ చేసి వదిలేస్తే సరిపోదు, దానికి టేబుల్స్ క్రియేట్ చేయాలా, దానికి సర్వర్స్ క్రియేట్ చేసుకోవాలా, ఆ సర్వర్స్లో మనం అప్లికేషన్స్ టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టే ప్లాట్ఫామ్కి వస్తుంది అది. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక వర్చువల్ మిషన్స్ బిల్డ్ చేసి వదిలేస్తాం, ఇక్కడ ఏం చేయము. కానీ సీక్వెల్కి వచ్చేసరికి కంపల్సరీ మనం వర్క్ చేస్తాం అక్కడ. ఏది టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం కావచ్చు, డేటాను స్టోర్ చేసుకోవడం కావచ్చు, డేటాను క్రియేట్ చేసుకోవడం కావచ్చు, ఏదైనా కానీ ఆ సీక్వెల్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ప్లాట్ఫామ్ కిందకి వచ్చిందండి. దెన్ ఒకసారి ఇప్పుడు ఆఫీస్ 365 ఉందండి, మీరు ఏం చేస్తారు? ఆఫీస్ 365కి ఏమన్నా మీరు డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు లేదా? ఆఫీస్ 365 అంటే డైరెక్ట్గా అది రెడీ టు ఈట్ ఆఫీస్ 365 అనేది. మీరు జస్ట్ ఆర్డర్ చెప్పి తెప్పించుకొని తినేస్తారు అంతే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. సో అటువంటివన్నీ కూడా సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్కి వస్తాయి. సో ఆ ఎగ్జాంపుల్ మీకు కన్ఫ్యూజ్ లేకుండా కోసమే ఈ 3 పిక్చర్స్ మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. ఫైన్, అది క్లియర్. ఇంకా మరి పోర్టల్కి వచ్చేసరికి పోర్టల్లో ఏముంటుంది సార్, పోర్టల్లో ఎలా ఉంటుంది సార్ అంటే చూడండి, ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సర్వర్ మనం ఏదైతే i5, i7, i11, 10th జనరేషన్, 12th జనరేషన్, 1 TB హార్డ్ డిస్క్, 12 GB ర్యామ్, 60 GB ర్యామ్, ప్రాసెస్ స్పీడ్ కూడా నాకు 3.6, 3 above ఉండాలండి, 3 above ఉండాలండి ప్రాసెసర్ స్పీడ్ కూడా అని ఏదైతే మనం అనుకుంటామో ఇదంతా కూడా ఒక వర్చువల్ మిషన్లో మనం బిల్డ్ చేసేటప్పుడే మనకు ఒక ప్లాన్ ప్రకారం బిల్డ్ చేసుకోవాలి వర్చువల్ మిషన్. సో అది ఆ అజ్యూర్కు సంబంధించిన సంబంధించిన ప్రాసెస్. అది తెలియకుండా వర్చువల్ మిషన్ క్రియేట్ చేయాలంటే అది ఇంపాసిబుల్. అది మరి ఇవన్నీ మనకు ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే యూజర్, క్లయింట్ ఒక డాక్యుమెంట్ ఇస్తాడు, ఒక వర్చువల్ మిషన్ బిల్డ్ చేసేటప్పుడు సో విండోస్ ఆపరేటింగ్ సిస్టము, నాకు i7 కావాలి, నాకు 16 GB ర్యామ్ కావాలి, 1 TB హార్డ్ డిస్క్ కావాలి. సో వన్స్ ఒకవేళ మనం డిలీట్ చేయాలనుకుంటే వర్క్ అయిపోయిన తర్వాత డిలీట్ చేసినప్పుడు మొత్తం ఓఎస్ డ్రైవ్ కూడా డిలీట్ అయిపోవాలి. ఇవన్నీ మనం బిల్డ్ చేసేటప్పుడే ఒక డాక్యుమెంట్ ప్రకారం క్లయింట్ రిక్వైర్మెంట్స్, యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ మనం దాన్ని బిల్డ్ చేస్తాం.
సో అలా బిల్డ్ చేయడం చూడండి, వర్చువల్ మిషన్, వర్చువల్ స్కేల్స్, అజూర్ కంటైనర్ సర్వీస్, అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ, ఫంక్షన్స్, బ్యాచ్, సర్వీస్ ఫ్యాబ్రిక్, క్లౌడ్ సర్వీసెస్, వెబ్ ప్లస్ మొబైల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు, ఇవన్నీ సర్వీస్ తర్వాత చూద్దామండి, నో ప్రాబ్లం, అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఆ తర్వాత మనకు నెక్స్ట్ జరిగేది ఏంటంటే మీకు ఒక చిన్న సినారీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే ఏంటి అసలు వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది మనకు అనే దాని నుంచి మీకు చెప్తాను. సో ఏంటి సార్ మనం క్లౌడ్ యూజ్ చేసుకుని ఏం చేయగలము, అసలు ఎటువంటి వర్క్ చేయగలము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆన్ ప్రెమ్లో అంటే మీ సిస్టంలో లాగ్స్ ఫైల్స్ లేదా మీడియా ఫైల్స్, స్ట్రక్చర్డ్ డేటా లేదా అన్స్ట్రక్చర్డ్ డేటా లేదా ట్రెడిషనల్ డేటా, సినిమాలు కావచ్చు, మీ డాక్యుమెంట్స్ కావచ్చు, మీ పర్సనల్స్ డేటా కావచ్చు, ఏదైనా అవన్నీ ఉన్నాయండి. సిస్టమ్ కరప్ట్ అయిపోతుంది, క్లౌడ్కు మూవ్ చేయాలా, సిస్టమ్ కరప్ట్ అవుతుంది, క్లౌడ్కి మూవ్ చేయాలా, లేదా బిజినెస్కి సంబంధించి హోండా వారికి సంబంధించి 1998 నుంచి లేదా 1970 నుంచి 2024 ఆ డేటా అంతా ఉంది, ఆ డేటాను మొత్తం క్లౌడ్కి మూవ్ చేయాలా. సో ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రక్చర్ అండి, ఒక సినారియో ఇది, ఆర్కిటెక్చర్ ఇది, అజూర్కి సంబంధించి ఆర్కిటెక్చర్ ఇది. అజూర్ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేసుకొని అక్కడ ఉన్న డేటాను అజూర్ డేటా ఫ్యాక్టరీలోకి తీసుకుంటాం, ఇంగేజ్ చేసుకుంటాం. అక్కడి నుంచి ఆ అజూర్ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేసుకొని అజూర్ డేటా లేక్లో స్టోర్ చేసుకుంటాం. అజూర్ డేటా లేక్లో స్టోర్ చేసుకుంటాం. అజూర్ డేటా లేక్లో స్టోర్ చేసుకున్నాక అక్కడి నుంచి మనం డైరెక్ట్గా మొబైల్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు, లేదా మొబైల్ ద్వారా వర్క్ చేయొచ్చు. లేదు అక్కడ ఉన్న డేటాను ఇప్పుడు ఈ రోజు చేశామండి మైగ్రేషన్, 2024 డిసెంబర్ 27 డేటాను మూవ్ చేసాము, మైగ్రేట్ అయిపోయింది, క్లియర్. బట్ రేపు వచ్చే డేటా మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలా, ఆన్ ప్రెమ్ లేదు మన దగ్గర, రేపు వచ్చే డేటా ఎలా మూవ్ చేసుకోవాలా. సో క్లౌడ్లో ఆ డేటా లేక్లో ఉన్న స్టోరేజ్లో మనం అప్డేట్ చేయాలి రేపు వచ్చే డేటాను. ఎలా? సో త్రూ పాలీబేస్ సీక్వెల్ ద్వారానా, లేదా డేటా బ్రిక్స్ ద్వారానా, లేదా డైరెక్ట్గా మీరు మొబైల్ అక్కడికి వెళ్ళి యూజ్ చేసుకో. ఎలా అంటే డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్, డిపెండ్స్ ఆన్ క్లయింట్స్, డిపెండ్స్ ఆన్ డేటా. మనము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. మీరు అనొచ్చు, సార్ మైగ్రేషన్ అయిపోయింది కదా, ఇంకా వర్క్ ఏముంటుంది క్లౌడ్లో, ఇంకా అయిపోయింది కదా అంటే, అయిపోయింది. మైగ్రేషన్ అనేది సింగిల్ టాస్క్, వన్ టైం టాస్క్. అది ఎప్పుడు చేసాము? డిసెంబర్ 27 2024 చేసాము. దెన్ వాట్ అబౌట్ 28 డిసెంబర్ 28? వాట్ అబౌట్ 2025 మార్చి? మనకు ఆన్ ప్రెమ్ లేదు, ఆన్ ప్రెమ్ క్లోజ్ చేసేసాము, ఇంకా క్లౌడ్కు మూవ్ చేసాము. అంటే ఎప్పటికప్పుడు ఇంక్రిమెంటల్గా ఒకసారి మైగ్రేషన్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు డేటాను మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ సపోర్ట్ జాబ్. ఎప్పటికప్పుడు మైగ్రేషన్ డేటాను మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడో వాడు మైగ్రేషన్ చేసిన తర్వాత క్లయింట్కి ఎప్పుడో ఆలోచన వచ్చింది, సో 2023లో నాకు ఎంత సేల్ అయింది హోండా కార్స్, మరి ఈ రోజు నేను నెక్స్ట్ 26కి నేను ఇన్ఫ్రా సెటప్ చేసుకోవాలంటే నాకు ఎంత ఎక్విప్మెంట్ కావాలనేది వారు ప్లాన్ చేసుకోవడం కోసం 2023 డేటా అడుగుతాడు క్లయింట్ నిన్ను. అప్పుడు నువ్వు ఆ డేటా లేక్ స్టోర్లోకి వెళ్ళి, లేదా డేటా బ్రిక్స్ ద్వారా డేటా లేక్ స్టోర్లోకి వెళ్ళి ఆ డేటాను వారి క్లయింట్కి ప్రొవైడ్ చేయాలి మనం. అంటే వన్స్ సింగిల్ మైగ్రేషన్ చేసిన తర్వాత కూడా మనకు సపోర్ట్ జాబ్ అనేది కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. అది సింగిల్ టైం టాస్క్, మైగ్రేషన్ పార్ట్ మాత్రమే, రిమైనింగ్ అంతా మనం చేసుకుంటూనే ఉండాలి. లేదు డైరెక్ట్గా రిపోర్ట్ అడుగుతాడు క్లయింట్, నాకు ఒక లైన్స్ ద్వారానా, లేదా సర్కిల్ ద్వారానో, ఒక డేటా ఇవ్వండి, డాట్స్ ద్వారా ఒక డేటా ఇవ్వండి, నాకు 23లో ఎంత ఉంది, 24లో ఎంత రన్ అవుతుంది, 25లో మనకి ఎంత కావాలి అని ఒక డేటా ఇవ్వండి అంటే త్రూ పవర్ బిఐ ద్వారా మనం రిపోర్ట్ ఇవ్వచ్చు క్లయింట్కి. ఎక్కడ ఉన్న డేటాను, అజూర్ డేటా లేక్ స్టోరేజ్లో ఉన్న డేటాను తీసుకొని పవర్ బిఐ ద్వారా మనం క్లయింట్కి రిపోర్ట్ ఇవ్వచ్చు. లేదు పవర్ బిఐ ద్వారా అవసరం లేదు, డేటా బ్రిక్స్ ద్వారానే మనము అజూర్ డేటా లేక్ స్టోరేజ్లో ఉన్న డేటాను తీసుకొని అజూర్ డేటా బ్రిక్స్ ద్వారానే మనం రిపోర్ట్ ఇవ్వచ్చు క్లయింట్కి. సో అంటే సార్ ప్రతిదీ కూడా అజూర్ అనేది ఏదో మన స్టోరేజ్ సిస్టమ్స్ కాదండి, ప్రతిదీ కూడా క్లౌడ్ ద్వారానే మనం ప్రొవైడ్ చేయొచ్చు. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ క్లయింట్కి కావాల్సిన ఎటువంటి రిక్వైర్మెంట్ అయినా సరే మనం ఫుల్ఫిల్గా 100% సాటిస్ఫాక్షన్ తోటి మనం ఇవ్వచ్చు, 100% ఇవ్వచ్చు. సో అందుకనే మార్కెట్లో మనకు ఇంత పాపులర్ అయిందండి క్లౌడ్. మరి ఎటువంటి డేటాని ఇవ్వచ్చు సార్? లాగిన తర్వాత నేను ప్రొడక్ట్ చేసుకుంటాం, ఆ తర్వాత క్లయింట్కి డెలివరీ చేస్తాం. సో డెలివరీ అయిపోయిన తర్వాత మనం 24% మానిటర్ చేసుకుంటూ కూర్చుంటాం. సో ఇన్ని జాబ్స్ ఉంటాయి మనకి ఇక్కడ, ఇంత రోల్స్ ఉంటాయి మనకి ఇక్కడ. మరి
స్టోరేజ్కి వచ్చేసరికి స్టోరేజ్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయండి. బ్లాబ్ స్టోరేజ్, క్యూ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్, టేబుల్ స్టోరేజ్. సో బ్లాబ్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఫైల్స్ అంటే ఏంటి, టేబుల్స్ ఏంటి మనం మాట్లాడుకుందాం. అంటే బ్లాబ్లో ఎటువంటిదైనా చేసుకోవచ్చు. మనం తర్వాత ఆ టాపిక్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకుందాం. ఎందుకంటే మనం జస్ట్ బేసిక్స్ మాత్రం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. అలా మనం ప్రతిదీ కూడా చేసుకోవచ్చు. దెన్ సీక్వెల్ అనేది ఎంటైర్ డిఫరెంట్ అండి. సీక్వెల్లో ఆన్ ప్రెమ్లో సీక్వెల్లో చేసే ప్రతి టాస్క్ కూడా మనం అజూర్ సీక్వెల్లో చేసుకోవచ్చు. యాజ్ టీజ్గా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా అక్కడైతే ఏ కమాండ్స్ అయితే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అదే కమాండ్స్ తోటి మనం ఇక్కడ చేసుకోవచ్చు. బట్ మీకు అజూర్ క్లౌడ్ ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు సీక్వెల్ మీద వర్క్ చేసావా అని అడిగి మీకు ఆన్సర్ ఉంటేనే సీక్వెల్ రోల్ ఇస్తారు మీకు. లేదంటే మీరు ఏదైతే ఇన్ఫ్రాలో చేస్తే ఇన్ఫ్రా రోల్ ఇవ్వచ్చు, ప్యాస్గా ఉంటే ప్యాస్ రోల్ ఇవ్వచ్చు. మీరు ఏదైతే చెప్తారో దాని మీదనే ఇస్తారు వాళ్ళు. బట్ అన్నిటి మీద ఐడియా ఉంటేనే మనం జాబ్ తెచ్చుకోగలం. ఒకసారి జాబ్లో ఎంటర్ అయిన తర్వాత అది డిఫరెంట్ అది. సో ఇలా మనం అజూర్ క్లౌడ్ను యూజ్ చేసుకొని అజూర్ క్లౌడ్ ద్వారా మనం వర్క్ చేయగలమండి. అది అజూర్కు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అండి. నేను చెప్తుంది మీకు ఇప్పటివరకు బేసిక్ నాలెడ్జ్. అంటే వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, అజూర్ వాడు ఏం ప్రొవైడ్ చేస్తున్నాడు, క్లౌడ్లో ఏం చేయగలం మనము, అసలు క్లౌడ్లో ఎలా మనకు డేటా స్టోర్ చేస్తున్నాడు వాడు అనే దాని మీదనే మీకు ఇచ్చిన నేను డెమో అండి ఇది. సో స్టిల్ ఇప్పటికీ కూడా మీకు ఏదైనా అజూర్ మీద క్లౌడ్ కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ మీకు. సార్ ఉన్నారా ఎస్ సార్. సార్? ఎనీ డౌట్స్, ఎనీ కన్ఫ్యూజన్ మీరు అడగాలి, నేను చెప్పాలి. మీరు అలా సైలెంట్గా కూర్చుంటే ఎప్పటికి కూడా అవ్వదు. ఈ టాపిక్స్ కొంచెం కొత్తగా సార్, అంటే జనరల్ కంప్యూటింగ్ అంటేనేమో పర్వాలేదు కానీ కొంచెం డెప్త్ ఉన్న టాపిక్స్ కదా, అవునండి, కొంచెం టైం పడుతుంది సార్ దానిపైన ఒక అవగాహన. అవునండి. ఇప్పుడు నేను చెప్పిన దానికి చెప్తున్నాను అదే మీకు నిన్ననే చెప్పాను క్లియర్గా. మనము ఇప్పుడు కాదండి, ఒక 20 days తర్వాత అజ్యూరు మనం ఇక్కడ ఒక సినారియో చేస్తున్నాం సార్, ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం మనం. చూస్తున్నంతసేపు మీకు ఇంత దానికి ఎందుకు ఇంత శాలరీస్ ఇస్తున్నారు, ఇంత డిమాండ్ ఎందుకు అనే డౌట్ వస్తుంది మీకు. కానీ అదే సినారియోని మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు 100 errors వస్తాయి. ఆ ఎర్రర్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలా, అది ప్రాక్టీస్ మీదనే వస్తుందండి. అందుకనే ప్రాక్టీస్ చేయండి. జస్ట్ చూసి వదిలేస్తే రాదు క్లౌడ్ కంప్యూటింగ్, విన్ని వదిలేస్తే రాదు క్లౌడ్ కంప్యూటింగ్. ప్రాక్టీస్ చేయాలి. నేను ఆ ప్రాక్టీస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు బిల్లింగ్ అజూర్ పోర్టల్లో బిల్లింగ్ లేకుండా ఫ్రీగా వచ్చేటట్లుగా ఎలా చేసుకోవాలని క్లియర్గా చెప్తాను. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు. నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు. మీకు ఈజీగా అసలు ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి బ్యాక్ ఎండ్ లేకుండా మీరు ఈజీగా సెలెక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైం జాబ్ కూడా ఫ్రీగా చేసుకుంటారు. మరి జాబ్లోకి వెళ్ళిన తర్వాత సపోర్టా, మరి సార్ ఇంటర్వ్యూకి సపోర్ట్ కావాలన్నా అసలు ఆ డౌట్సే రావు మీకు, నేను చెప్పింది ఫాలో అవుతే. అంతవరకు అవుట్ ఆఫ్ 100% గ్యారంటీ ఇస్తుంది. అది నాది రెస్పాన్సిబిలిటీ సార్. ఇంకా కంటెంట్ మీద కానీ, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ మీద కానీ, ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ జాబ్స్ మీద కానీ, ఇంకా వాటి మీద ఎటువంటి జాబ్స్ వస్తాయి, ఎటువంటి రోల్స్ ఉంటాయి, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. రావు గారు రాలేదా ఈరోజు? సో బేసిక్లీ కోర్స్ క్లౌడ్ కంప్యూటింగ్ మీద ఉంటుందా, డేటా ఇంజనీరింగ్ రోల్ పైన ఉంటుందండి? ఎస్ఆర్ శ్రీనివాసరావు అండి. ఎస్ఆర్ అంటే వాయిస్ రావట్లేదండి. వినపడట్లేదా నేను మాట్లాడుతుంది? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. బేసిక్లీ ఇప్పుడు ఈ మీరు చెప్తున్న కోర్సు క్లౌడ్ కంప్యూటింగ్ పైన ఉంటుందా, డేటా ఇంజనీర్ రోల్ పైన ఉంటుందా? సార్ డేటా ఇంజనీర్ అంటేనే క్లౌడ్ ఇంజనీర్. అజ్యూర్ డేటా ఇంజనీర్ అంటేనే క్లౌడ్ ఇంజనీర్. బట్ క్లౌడ్ ఇంజనీర్లో మనం చేసే వర్క్ ఏంటంటే సీక్వెల్ మీద వర్క్ చేయొచ్చు, వర్చువల్ మిషన్స్ మీద వర్క్ చేయొచ్చు, లేదా నెట్వర్క్ మీద వర్క్ చేయొచ్చు, లేదా అనదర్ రోల్ ఏదైనా బ్యాకప్ మీద జాబ్ ఇవ్వచ్చు, మనకి ఏదైనా చేయవచ్చు. ఇవన్నీ మనం ఇక్కడ ట్రైన్ అవుతాం. ఈ టాపిక్స్ అన్నీ కూడా ట్రైన్ అవుతాం. బట్ ఏంటంటే డేటా ఇంజనీరింగ్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం డేటా మీద కూడా నేర్చుకుంటున్నాం. మనం నాట్ ఓన్లీ నెట్వర్క్, నాట్ ఓన్లీ వర్చువల్ మిషన్, సీక్వెల్ కూడా లర్న్ అవుతున్నాం మనం. అందుకనే డేటా ఇంజనీర్ అని చెప్పుకుంటున్నాం. అర్థమైందండి?
Yeah. క్లౌడ్ ఇంజనీర్, సింపుల్ గా చెప్పాలంటే క్లౌడ్ ఇంజనీర్. ఈ క్లౌడ్ ఇంజనీర్ లో ఒక 8 years ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి మీకు, ఆటోమేటిక్ గా అదేం చేస్తారంటే, ఓ ఇతను క్లౌడ్ మీద 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇతనికి ఆర్కిటెక్ట్ గా ప్రమోట్ చేయని అని చెప్పి ఆర్కిటెక్ట్ గా ప్రమోట్ చేస్తారు మీరు. అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటేనే క్లౌడ్ ఆర్కిటెక్ట్ గా ప్రమోట్ అవుతారు. సో ఇప్పుడు డేటాబ్రిక్స్ కూడా చెప్తారు. డేటాబ్రిక్స్, చెప్తానండి, సినాప్స్. డేటా బ్రిక్స్ చెప్తాను, డేటా ఫ్యాక్టరీ చెప్తాను, సినాప్స్ చెప్తాను, సీక్వెల్ చెప్తాను, ఇవన్నీ కవర్ చేస్తాను. ఓకే. Yeah, hi. Hi, sir. యా చెప్పండి మోహన్. Yeah. So if we have an intermediate knowledge in SQL Server, so can we go with the Azure Data Engineering course? ఇన్ కేస్ మీకు సీక్వెల్ మీద జీరో Yeah. నాలెడ్జ్ అండి, జీరో నాలెడ్జ్, సీక్వెల్ అసలు తెలియదు, నేను చెప్తా. సీక్వెల్ చెప్పిన తర్వాతనే మీకు అజూర్ సీక్వెల్ స్టార్ట్ చేస్తా. ఓకే. అండ్ ఇప్పుడు మనకి అంటే PySpark ఇవి కూడా ఉన్నాయి కదా, మనకి రియల్ టైమ్ లో అంటే బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ బట్టి ఉంటే, లేకపోతే మనకి ఎలా అది PySpark కూడా మనకి తెలియాలా? అజూర్ డేటా పైస్పార్క్ పైథాన్ అనేది ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే మనకు అజూర్ డేటా బ్రిక్స్ లోనే ఎంటర్ అవుతుంది. అజూర్ డేటా బ్రిక్స్ అనేది ఒక ETL టూల్, అంటే ఒక డేటాను మైగ్రేట్ చేసే టూల్. అదేంటంటే క్లౌడ్ నుంచి క్లౌడ్ కు మాత్రమే, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కు మూవ్ చేయడానికి యూజ్ చేసే డేటా బ్రిక్స్ టూల్ అది. అట్ ద సేమ్ టైం మనకు క్లయింట్ కు రిపోర్ట్ ఇవ్వాలన్నా కానీ డేటా బ్రిక్స్ యూజ్ చేసుకోవచ్చు. అంటే క్లయింట్ కు రిపోర్ట్ ఇవ్వాలన్నా, డేటాను మైగ్రేట్ చేయాలన్నా కానీ అక్కడ ఆ పైథాన్ కమాండ్స్ ని యూజ్ చేసుకుంటాం మనం అక్కడ, లేదా సీక్వెల్ కమాండ్స్ ని యూజ్ చేసుకుంటాం. సీక్వెల్ కమాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు, పైథాన్ కమాండ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా మనకు అవుట్పుట్ అనేది ఈక్వల్ గానే వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్. సార్ నాకు ఇప్పుడు క్లయింట్ కి ఏం తెలియదు అనుకోండి, మీ ఇష్టం ఏదో ఒకటి యూజ్ చేసుకోండి అని చెప్తారు. క్లయింట్ నాకు పర్టికులర్ గా పైథానే కావాలంటే అక్కడ మనం పైథాన్ యూజ్ చేస్తాం. ఓకే. సో ఆ పైథాన్ కూడా నేను అదే చెప్పింది ఎస్టర్డే కూడా, పైథాన్ నేను ఫుల్ఫిల్ గా చెప్పలేను, బట్ మనకి ఎంత వరకు అవసరమో అది మాత్రం క్లియర్ గా చెప్తా పైథాన్ ఇక్కడ. ఓకే. అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనకి పైథాన్ యూజ్ చేస్తాం కదా, ఒకసారి దాని గురించి అడుగుతాను. చెప్తాం, పైథాన్ యూజ్ చేస్తామండి కంపల్సరీ. ఓకే. చెప్తాను, అది కూడా చెప్తాను. సార్ ఇంకా చైతన్య చెప్పండి అనిల్. సార్ జీరో కోడింగ్ వాళ్ళకి కూడా ఇది నేర్చుకోవచ్చు సార్ కోర్స్? నేర్చుకోవచ్చండి. నేను అదే చెప్తున్నా కదా, అజూర్ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ అమెజాన్ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ GCP నేర్చుకోవడానికి ఎటువంటి కోడింగ్లు, ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు ఇక్కడ, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ మీకు నేను మనం అజూర్ డేటా ఫ్యాక్టరీ ద్వారా సార్ ఇక్కడ అజూర్ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేసుకొని డేటాను మైగ్రేట్ చేస్తున్నాం సార్. ఇది అజూర్ డేటా ఫ్యాక్టరీ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు చెప్తున్నా ఒక ఐడియా కోసం. ఇది ADF అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ. దీన్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనకు ఆన్ ప్రెమ్ అండి ఇది. అంటే ఆన్ ప్రెమ్ అంటే సీక్వెల్ సర్వర్స్, ఇవన్నీ కూడా సీక్వెల్ సర్వర్స్. ఇది క్లౌడ్, ఇక్కడ క్లౌడ్, ఇది క్లౌడ్, అజూర్ క్లౌడ్. మనకు సింబల్ తెలిసిపోతుంది అజూర్. ఇక్కడ ఉన్న డేటాను మనము క్లౌడ్ కు మూవ్ చేయాలండి. అంటే ఈ సీక్వెల్ సర్వర్స్ ని యాజ్ టీజ్ గా క్లౌడ్ కు మూవ్ చేయాలి. సో వితౌట్ ADF తో సీక్వెల్ కమాండ్స్ యూజ్ చేసుకుని చేయొచ్చు. సో అందుకనే మీకు సీక్వెల్ బేసిక్స్ నేను చెప్తానని, ఎంతవరకు అవసరమో అంతవరకు అని చెప్తున్నా, ఇన్ కేస్ మీకు సీక్వెల్ తెలియకపోయినా కానీ. అలా కాకుండా ADF ద్వారా చేయాలంటే ఎటువంటి కోడింగ్ లేకుండా డైరెక్ట్ గా మూవ్ చేసుకోవచ్చు అండి, జీరో కోడింగ్ తోటి. అఫ్ కోర్స్ కోడింగ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ADF యూజ్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా కోడింగ్ యూజ్ చేయరు. కోడింగ్ లేకుండా అజూర్ డేటా ఫ్యాక్టరీని యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న డేటా, ఇక్కడ సీక్వెల్ సర్వర్స్ అని ఎగ్జాంపుల్ చెప్పారు. సీక్వెల్ సర్వర్ కావచ్చు, లేదా వర్చువల్ మిషన్ లో అన్స్ట్రక్చర్ డేటా కావచ్చు, లేదా స్ట్రక్చర్ డేటా కావచ్చు, లేదా మూవీస్ కావచ్చు, లేదా పర్సనల్ డేటా కావచ్చు, లేదా మొబైల్ సర్వర్స్ లేకుండా సర్వర్లెస్ డేటా కావచ్చు, ఏదైనా, లేదా క్లౌడ్ లో అమెజాన్ లో AWS లో ఉంది, అక్కడ ఉన్న డేటా అయినా సరే ADF ని యూజ్ చేసుకొని అజూర్ కి మనం మూవ్ చేసుకోవచ్చు త్రూ ADF. జీరో కోడింగ్, ఎటువంటి కోడింగ్ అవసరం లేదు. పైప్ లైన్స్ క్రియేట్ చేసుకొని పైప్ లైన్స్ ద్వారా సోర్స్ కనెక్ట్ అవుతాం, అలాగే డెస్టినేషన్ కనెక్ట్ అవుతాం. సో వన్స్ కనెక్ట్ అయిన తర్వాత ఆ కాపీ యాక్టివిటీ అనేది, కాపీ యాక్టివిటీ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా డేటా మూవ్ అయిపోతుంది. ఎస్, సంబడి సేయింగ్ సంథింగ్. చెప్పండి నెక్స్ట్. సార్ అనిల్, మీ డౌట్ క్లియరా?
అడ్మిన్ పార్ట్ ఉంటుందా సార్ ఏమైనా అజూర్లో లైక్ దీంట్లో ఏమైనా ఏంటండి మళ్ళీ చేరా? అడ్మిన్ పార్ట్ లైక్ అడ్మిన్ సైడ్ ఏమైనా ఉంటుందా దీనిలో ఉంటుందండి. జాబ్స్? అడ్మిన్ మనము క్లౌడ్ ఇంజనీర్ డేటా ఇంజనీర్, మన క్లౌడ్ ఇంజనీరింగ్ సంబంధించిన క్లౌడ్ రోల్ మాత్రమే చేస్తాం ఇక్కడ. ఇన్ కేస్ మీరు అజూర్ అడ్మిన్కి వెళ్ళాలంటే అక్కడ ఎంటైర్ టాపిక్స్ ఎంటర్ అవుతాయండి. పూర్తిగా అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అనే టాపిక్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నెట్వర్కింగ్ పార్ట్ వస్తుందండి. అడ్మిన్కి వెళ్తే అడ్మిన్ డిఫరెంట్. అడ్మిన్ అనేది అంటే మీకు నెట్వర్కింగ్ చెప్పరా అనే డౌట్ మీకు రావచ్చు. చెప్తా. నెట్వర్కింగ్ లేకుండా మనం అసలు వర్క్ చేయం ఇక్కడ. నెట్వర్కింగ్ చెప్తా. బట్ ఇన్ డెప్త్ అడ్మిన్కి ఏంటంటే అడ్మిన్ పార్ట్ అనేది ఎంటైర్ డిఫరెంట్ రోల్. అది సపరేట్ కోర్స్ అది. ఓకే. యా ఇంకా రాజేష్ గారు, దీంట్లో క్రెడెన్షియల్ ప్రొవైడర్స్ ఏమైనా ఉంటాయా? మన క్లౌడ్ లాగిన్ అయ్యేటప్పుడు క్రెడెన్షియల్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం, మనమే చేస్తాం. క్రెడెన్షియల్స్ ఉంటాయండి కంపల్సరీ. అంటే యాక్చువల్లీ నేను ప్రెసెంట్ సైబరార్క్ మీద వర్క్ చేస్తున్నా. సైబరార్క్ ఏడబ్ల్యూఎస్ మీద కన్జ్యూర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, అట్లా ఎజ్యూర్లో కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. అదేమన్నా ఐడియా ఉందా అని? ఉంటుంది, ఐడియా ఉంది. బట్ నేను దాని మీద ఎప్పుడు వర్క్ చేయలేదు. ఐడియా ఉంది. బట్ ఏదైనా సరే మనం లాగిన్ అవ్వాలంటే క్రెడెన్షియల్స్ ద్వారానే లాగిన్ అయ్యి చేసుకోవాలి. ఓకే. వితౌట్ క్రెడెన్షియల్స్తో మనం ఏమీ చేయలేము. నేను చెప్తాను నెక్స్ట్ ఇన్ కేసు మనకు మండే ఆర్ ట్యూస్డే ఎప్పుడైతే మన క్లాస్ స్టార్ట్ అవుతుందో రెగ్యులర్ క్లాసెస్, ఫస్ట్ మీకు అజూర్ పోర్టల్లో ఎలా మనం అజూర్ పోర్టల్ లాగిన్ అవ్వాలనే చెప్తాను నేను. ఫస్ట్ క్లాస్ అదే. ఇంకా నెక్స్ట్ యాక్చువల్లీ నేను అడుగుతుంది సపరేట్ అండి. అంటే మేము ప్రెసెంట్ ఆన్ ప్రెమ్ మీద వర్క్ చేస్తున్నాం, సైబర్ సెక్యూరిటీ. సో సైబరార్కి క్రెడెన్షియల్ ప్రొవైడర్ అని చెప్పి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. సెంట్రల్ క్రెడెన్షియల్ ప్రొవైడర్ ఈ క్లౌడ్ మీద యూజ్ చేస్తారంట. ప్రెసెంట్ నాకు క్వశ్చన్స్ అన్ని దాని మీద వస్తున్నాయి. సో లైక్ ఎనీ క్లౌడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పి అన్నారు. ఐదర్ ఏడబ్ల్యూఎస్ అయినా ఎజూర్ అయినా పర్లేదు. ఏడబ్ల్యూఎస్ అయితే కన్జ్యూర్ అని చెప్పి అన్నారు. ఇట్లా ఎజూర్లో ఏమన్నా ఒక కాన్సెప్ట్ ఉందా అని సెర్చ్ చేస్తున్నాను నేను. అది మీకేమైనా చూడండి. ఐడియా ఉందా? నాకంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో. అర్థమైందండి. మీ వాయిస్ అంతా బ్రేక్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ వినిపిస్తుంది. ఇప్పుడు మీరు సెక్యూరిటీ మీద వర్క్ చేస్తున్నారు, అవునా? అవును. సో మీకు ఏంటంటే అజూర్ ఏదో ఒక క్లౌడ్ కంప్యూటింగ్ నాలెడ్జ్ కావాలని వాళ్ళు చెప్పారు మీకు. అవును. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అజూర్కి వెళ్దాము. అజూర్లో మీరు కనెక్ట్ అవ్వడం, అజూర్ ద్వారా కనెక్ట్ అయ్యి మీ సెక్యూరిటీని మీరు వర్క్ చేసుకోవడానికి అసలు ఫస్ట్ అజూర్లోకి వెళ్ళడానికి, అజూర్లో దానికి సంబంధించిన సెక్యూరిటీ పార్ట్ ఏదైనా ఉందన్న చూసుకోవాలని సరే అజూర్ పోర్టల్కి వెళ్ళి లాగిన్ అయితేనే మనం చేయగలం వర్క్. ఓకే. సో ఆ అజూర్ పోర్టల్ కు ఎలా లాగిన్ అవ్వాలనేది నేను నెక్స్ట్ క్లాస్ లో చూపిస్తానని చెప్తాను మీకు నేను. రెండో పాయింట్ మీ సెక్యూరిటీకి సంబంధించి అజూర్ లో టాపిక్ ఏంటో కూడా మీకు చెప్తాను నేను మండే రోజు. సరే అండి. ఫైన్ సార్. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? ఈ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుందండి? డ్యూరేషన్ అండ్ టైమ్ బేసిక్లీ ఇదే టైం ఉంటుందా? కోర్స్ డ్యూరేషన్ 2 months అండి. అండ్ టైమింగ్స్ ఎవ్రీడే బేసిక్లీ 7:30 to 8:30. ఒకవేళ బ్యాచ్ అందరికి ఒకవేళ ఏమైనా వేరే టైం కావాలి అంటే నేను చేంజ్ చేస్తాను. ఓకేనండి, ఫైన్. ఎవరో ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అండ్ నెక్స్ట్ గైస్, టుడే ఇస్ ద లాస్ట్ ఫ్రీ డెమో. సో మండే నుంచి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి క్లారిఫై చేసుకోండి ఈరోజు. సార్ ఎస్ఆర్ అంటే శ్రీనివాసరావా, సాయిరామా, ఎవరండి? ఏదో అడుగుతున్నారు మళ్ళీ. చెప్పండి. బేసిక్లీ అదే డ్యూరేషన్ గురించి అడుగుతున్నా ఈ కోర్సు. మినిమం సార్ మండే టు ఫ్రైడే ఎవ్రీడే 1 hour. సో వీక్లీ 5 hours. సో మంత్లీ అంటే మనకి మ్యాక్స్ 4 weeks ఆర్ 4.5 weeks వస్తుంది. సో మినిమం 2 months పడుతుందండి కోర్స్ కంప్లీట్ గా మనకు అవ్వడానికి. సో నేను క్లియర్ గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇస్తాను, మీకు కావాలంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తానండి. ఎందుకంటే మీకు ఐడియా ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ ఛాలెంజెస్, యువర్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో వాటి గురించి మీకు డాక్యుమెంట్ కావాలన్నా ఇస్తాను నేను, నో ప్రాబ్లం.
నేను ప్రొవైడ్ చేస్తా. అలాగని చెప్పి నేను ప్రొవైడ్ చేసింది యాస్టీస్గా మీరు నేర్చుకొని చెప్పొద్దు. మీ వేలో నేను ఇచ్చిన డాక్యుమెంట్ను మీరు అండర్స్టాండ్ చేసుకొని మీ వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకొని ట్రై చేయండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఇస్తాను. బట్ డైలీ క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత డైలీ 2 క్వశ్చన్స్ మీ గ్రూప్లో పింక్ చేస్తా. వాటి గురించి మనం డిస్కషన్ చేసుకుంటాం నెక్స్ట్ క్లాస్లో. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చేయడం వేరు, చెప్పడం వేరు. సో అవన్నీ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తాను నేను. రెండోది మీకు సినారియోస్ మన కంటెంట్కి వచ్చారనుకోండి, ఇక్కడ మన కంటెంట్కి వచ్చారనుకోండి, వన్స్ ఒక టాపిక్ అయిపోయిన తర్వాత ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత స్టోరేజ్ అండి. స్టోరేజ్కి సంబంధించిన సినారియోస్ అక్కడే చూపించేస్తా. అలాగే సీక్వెల్కి టాపిక్ అయిపోయిన తర్వాత సీక్వెల్కి సంబంధించిన సినారియోస్ ఎక్స్పీరియన్స్ మొత్తం అక్కడే చూపించేస్తా. అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ మొత్తం అక్కడ దానికి సంబంధించిన సినారియోస్ మొత్తం చూపిస్తా. వన్స్ కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత అన్ని టాపిక్స్ యూజ్ చేసుకుని కూడా మీకు రియల్ టైమ్ సినారియోస్ చూపిస్తాను నేను మీకు. సో దాని గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు. వాట్ అబౌట్ జాబ్ అసిస్టెంట్ సార్? జాబ్ అసిస్టెంట్స్ ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను జాబ్ అసిస్టెంట్ ఇస్తానండి, మీరు అసలు హ్యాపీగా ఉండండి, జాబ్ గ్యారెంటీ అని చెప్తా. ప్రిపేర్ అవుతారా? నో సార్. అందుకనే నేను ముందే చెప్పను దాని గురించి. నేను చెప్తా, నేను నా జాబ్ గ్యారెంటీ అండి, నో ప్రాబ్లం అండి, అలాగే మీకు సపోర్ట్ ఇస్తానండి అని చెప్తే ఎవరైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారా? నో సార్. అందుకని నేను దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు, దాని గురించి డిస్కషన్లో వద్దు. ఇటువంటి క్వశ్చన్స్ ఏమున్నా సరే మోహన్ గారితో మాట్లాడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. ఓకేనా? ఓకే సార్. ఫైన్ సార్. ఎనీ క్వశ్చన్స్? లేదంటే క్లాస్ వైండ్ అప్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి అష్యూరెన్స్ వచ్చేటప్పటికి, సో మనకు టైఅప్ కంపెనీస్ ఈ కంపెనీకి పంపిస్తాము అలా ఏమి ఉండదండి. సో అండ్ ఆఫ్ ది డే నౌకరీ నుంచి రావాలి. కాకపోతే మీరు ఓన్గా జాబ్ చేయడానికి కావాల్సిన అష్యూరెన్స్ అంతా మా వైపు నుంచి ఉంటుంది. సార్ సబ్జెక్ట్ పరంగా మీరు ఎటువంటి క్వశ్చన్స్ అయినా ఫేస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే సబ్జెక్టు మీకు నేను ట్రైన్ చేస్తానండి. ఆ విధంగా ట్రైన్ చేస్తాను. మీరు అసలు భయపడాల్సిన దాని వరకు రెస్పాన్సిబిలిటీ నాది. అసలు మీరు దాని గురించి మర్చిపోండి. మీరు సబ్జెక్టు నేర్చుకోకముందే ఫస్ట్ క్లాస్లోనే సెకండ్ క్లాస్లోనే మనము నాకు జాబ్ అసిస్టెంట్ ఇస్తారా, జాబ్ గ్యారెంటీ ఇస్తారా, వర్క్ సపోర్ట్ ఇస్తారా, అసలు ఆ ఆలోచనలు వద్దు మనకు. అంత దూరం నేను నా దగ్గర ఇప్పుడు సార్ రెగ్యులర్గా చెప్తున్నా అండి, సమ్ బ్యాచెస్ అయిపోయినాయి, కొన్ని బ్యాచెస్ అయిపోయినాయి. ఎవరు కూడా ఫస్ట్ క్లాస్లో ఎవరైతే నన్ను సార్ జాబ్ అసిస్టెంట్ ఇస్తారా, వర్క్ సపోర్ట్ ఇస్తారా అన్న వాళ్ళు లాస్ట్ క్లాస్కి వచ్చరికి ఎవరు అడగలేదు నన్ను. ఎందుకంటే ఆ విధంగా ట్రైన్ చేస్తా సబ్జెక్ట్ వరకు, మీరు మర్చిపోండి. ఓకేనండి, ఫైన్. సార్ మోహన్ గారు క్లోజ్ చేస్తాను క్లాస్. గైస్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి? క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. కోర్స్ ఫీ మీతో మాట్లాడుకోవాలండి ఎట్లా? మోహన్ గారితో మాట్లాడండి. కోర్స్ ఫీజు, డ్యూరేషన్ చెప్పాను నేను. కోర్స్ ఫీజు, Yeah. క్లాస్ ఇంకా ఏదైనా చేంజ్ టైమింగ్స్ ఏదైనా కావాలన్నా మోహన్ గారితో మాట్లాడండి. ఇన్ కేస్ మ్యాండేట్ అనుకుంటే సార్ కాన్ఫరెన్స్ తీసుకుంటారు, ఇబ్బంది లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే Thank సార్.